అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, మల్లికార్జున, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. నేడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కడప నగరంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మీడియా సమావేశం ఎందుకయ్యా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి భరోసా యాత్ర పేరుతో ఈ ఉమ్మడి కడప జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏందయ్యా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తానంటూ కూటమి ప్రభుత్వం దాదాపు 1.5 సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ఒక్క సమస్యను కూడా ఈరోజు పరిష్కరించని పాపాను పోలేదని కూటమి ప్రభుత్వానికి ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తూ నేను అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77ను రద్దు చేస్తానని హామీ ఇచ్చి నేడు 1.5 సంవత్సరం గడుస్తున్నా ఎందుకు జీవో నెంబర్ 77 రద్దు చేయడం లేదని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించడంలో హాస్టల్స్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో వాటి కల్పించడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం, మంత్రులు హాస్టల్ పర్యటన చేస్తున్నారు. హాస్టల్స్లో బాత్రూమ్స్ సరిగా ఉంటే హాల్స్ సరిగా ఉండడం లేదు. ఈరోజు సరైనటువంటి భోజనాన్ని అందించడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాదాపు 1.5 సంవత్సరం గడుస్తున్న హాస్టల్స్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతున్నాయో వార్డెన్ పోస్టులు, వాచ్మెన్ పోస్టులు ఈరోజు భర్తీ చేయని పాపాన ఈరోజు ఆలోచన చేసే పాపాన ఈ ప్రభుత్వం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు హాస్టల్స్లో మనం చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మౌలిక హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో పేద విద్యార్థులు చదువుకునే హాస్టల్స్లో ఈరోజు కేర్ టేకర్లు లేరు. అలాగే హాస్టల్స్లో ఉండేది ఒక హాస్టల్ వార్డెన్ లేదా వాచ్మెనే వంట మాస్టర్గా ఉంటాడు, వాచ్మెనే వంట చేస్తూ ఉంటాడు, వాచ్మెనే స్టడీ తీసుకుంటాడు, వాచ్మెనే వార్డెన్ పని కూడా వాచ్మెనే చేసే పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈరోజు మనం చూసాం, ఈ రాష్ట్ర హోంమంత్రి తన నియోజకవర్గంలో ఒక హాస్టల్ పర్యటన చేస్తే హాస్టల్స్లో పురుగులు పడినటువంటి అన్నాన్ని హోమ్ మినిస్టర్ తినడం మనం చూసాం. అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య తన నియోజకవర్గంలో హాస్టల్స్లో పోతే హాస్టల్స్లో సరైనటువంటి భోజనం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. వారు ఈరోజు మెమో జారీ చేసిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ కూటమి ప్రభుత్వం హాస్టల్స్ను సరైన పద్ధతిలో నిర్మించాలని శాశ్వత భవనాలు నిర్మించి విద్యార్థులను హాస్టల్స్లో మౌలిక వసతులు కల్పించి పురోగతించాలి. అలాగే మనం చూస్తున్నాం, ఈరోజు కేజీ నుండి పీజీ వరకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నా ఈ ప్రభుత్వం భర్తీ చేయని పాపాన పోయింది. ఈరోజు మెగా డిఎస్సి పేరుతో మీరు సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు అనేక పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడితో జరిగేటువంటి అనేక పాఠశాలలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఈ పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు రాజకీయ పార్టీల కార్యాలయాలుగా మారిపోయాయి. విశ్వవిద్యాలయాల్లో వీసీలు ఎవరైతే ఉన్నారో వీసీలు రాజకీయ పార్టీ కార్యకర్తలుగా ఈ సందర్భంగా ఈ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నారు. వాటినన్నిటిని రూపుమార్చి విశ్వవిద్యాలయాల్లో విద్యను ప్రోత్సహించి రాజకీయాల ప్రలోభాలను తగ్గించాలని ఈ సందర్భంగా ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈ భరోసా యాత్రతో మేము ముందుకెళ్తున్నాం. విద్యార్థులందరినీ కలుపుకుంటూ ఈ రాష్ట్రంలో పెద్ద ఉద్యమాన్ని మేము తీసుకుపోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆ స్కాలర్షిప్స్ను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు డిగ్రీ కాలేజీల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్స్ ప్రక్రియ చాలా లేట్గా జరుగుతున్నందువలన విద్యార్థులు బయట రాష్ట్రాలకు వెళ్ళిపోవడం, విద్యార్థులు చదువులు మానుకోవడం మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. అలాగే రాబోయే సంవత్సరంలో డిగ్రీ అడ్మిషన్స్ను జూన్, జూలై, ఆగస్టు లోపల పూర్తి చేయాలని ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలుపుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని
జమ్మలమడుగు నుంచి ఈ నెల 10వ తేదీన విద్యార్థి భరోసా యాత్ర మేము ప్రారంభించబోతున్నాం. ఈ విద్యార్థి భరోసా యాత్రలో విద్యార్థులందరినీ కలుపుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, హాస్టల్స్ అన్నీ విజిట్ చేస్తూ ఈ సమస్యలన్నీ ఈ ప్రభుత్వానికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.